కయ్యం లేని పార్టీని కాంగ్రెస్ అనరు, ఇయ్యం లేని మనిషిని సుట్టమనరు అనేది వెనకటి నుంచి వస్తున్న మాట. కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాలు, గొడవలు, జగుడాలు, కొట్టుకునుడు, తిట్టుకునుడు, కాల్పట్టి కింది గుంజుడులు ఉంటాయి. అసోంటి పార్టీలు ఇప్పుడు బీర్లైలయ్య రూపంలో లొల్లి బీరు వంగినట్టే వంగుతున్నది. మందుల సామేలు మంటై మండుతున్నాడు. ఐలయ్య పేరు చెప్తే అదే ముచ్చట మీద ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఇళ్ళకి తీసుకుపోయింది, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఉన్న మదర్ డైరీ అధ్యక్షునికి ఎన్నికలు జరుగుతున్నాయట. బీర్లైలయ్యకు సుట్టపోడైన బీఆర్ఎస్ పార్టీ లీడర్ను గెలిపియాలని చూస్తున్నాడట. అట్లెట్లా చేస్తాడు? ఇదేం పద్ధతి? సుట్టమైతే ఇంటికి పిలిచి దావత్ ఇయ్యుండ్రి. బీర్లైలయ్య బీర్లు పోసి కడుపు సల్ల చేసినా నేనేమనను గాని నా నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కోటు వేపిస్తే ఎట్లా? అసొంటి పని కాంగ్రెస్ పార్టీని బొందబెట్టినట్టు కాదా అని అంటున్నాడు. ఇట్లా ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటేనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసి మాట్లాడిండు. నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు బీఆర్ఎస్ ఏమని చెప్పేది ఎక్కడిది? కాంగ్రెస్ ఓట్లు లేదన్నా, కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్కి ఏమని చెప్పేది ఎక్కడిది? ఇప్పుడు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళు. లే మీకు లిస్ట్ పంపిస్తే నేను లేదన్నా, నా దగ్గర ఓట్లు ఉంటే నాకు ఇంపార్టెంట్ కాదు. ఇదంతా ఒక కూటమిగా ఉంటుంది. ఈ 2 జిల్లాలు కలిసి రంగారెడ్డి జిల్లా 11 ఓట్లు ఉంటాయన్న. తర్వాత 288 ఓట్లు నల్గొండ జిల్లాకు ఉంటాయి. ఈ ఓట్లన్నీ కలిస్తేనే లెక్క. నాకు 10 ఓట్లు, లేకపోతే బీర్లైలయ్య గారికి 130 ఓట్లు, ఇవన్నీ ఇట్లా. అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్గా ఖండించాను. మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తారని కూడా చెప్పిన నేను. మనం గెలవాల్సిన కాడ ఇంకెవరినో గెలిపించే పనులు చేసుడేందన్నా అని కోపానికి వస్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడుకుంటా. బీర్లైలయ్య సుట్టపోని గెలిపించేదానికి దానిలాడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం కావాలన్నట్టు ఫైర్ అవుతున్నాడు. మరి దీని మీద ఎంత బీర్లైలయ్య చీల్డు బీర్లు తీరుగా కూలుగా ఉంటాడో, ఊపి మూత తీస్తే బుస్సున వంగినట్టు బుస కొడతాడో సామేల మీదుగా చూడాలి.